సార్ నమస్తే అండి. నమస్తే. ట్రిపుల్ ఆర్ గారు. అంటే వైఎస్ఆర్‌సీపీలో ఉన్నప్పుడు ఆయన ఒక రెబెల్‌గా మనం చూసాం. ఆ తర్వాత పార్టీ నుంచి బయటకొచ్చేసారు. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వంలో ఆయనున్నారు. మంచి సముచిత స్థానమే కల్పించబడింది కూడా ఆయనకి. బట్ ఇప్పుడు ఆయన ఏస్తున్న అడుగులు చూస్తుంటుంటే కూటమికి కూడా ఆయన రెబెల్‌గా మారే అవకాశం కనిపిస్తోందా? అంటే నిన్న జడ శ్రవణ్ గారి ఏలూరు సభ ప్రసంగం తర్వాత ఆయన నిర్వహించినటువంటి ప్రెస్ మీట్‌లో ఆ ధోరణితో అయితే కనిపించాడాయన. హ్మ్. కనిపించి ఎంత దూకుడుగా వెళ్ళాడంటే, ఆయన జడ శ్రవణ్ ఉపన్యాసంలో ఎక్కడా చంద్రబాబు నాయుడు ప్రస్తావన లేదు. అంటే చంద్రబాబుకు అనుకూలంగాను, నాకు వ్యతిరేకంగాను ఇది జరిగినట్టుగా అనిపిస్తోంది అని వెడుతూ జడశ్రవణ్‌తో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే ఈ మాటలన్నీ అనిపించుంటాడా అనే అనుమానం కూడా ఉంది నాకు. అన్నదాకా వెళ్ళిపోయాడాయన. ఆ డౌట్‌లు మనకు పెడుతున్నారాయన. ఆ అదే. క్వెషన్ మార్క్స్ పెట్టి. అంటే ఈ సందేహాలు కలిగించటం ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నాడాయన. అంటే ఎక్కడో ఆయన ఉన్న పార్టీ అది. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. హ్మ్. పైగా తెలుగుదేశం పార్టీ ఆయనకు చివరలో పిలిచి సీటు ఇచ్చింది. ఆ రోజున ఆయనకు జనసేన ఇస్తుందన్నారు, బీజేపీ ఇస్తుందన్నారు. ఫైనల్‌గా వాళ్ళిద్దరూ కౌంటర్‌లు క్లోజ్ చేసిన తర్వాత ఆ టైంలో రఘురామ గారు పనయిపోయింది పొలిటికల్‌గా. ఇంక ఆయన అన్నారు అందరూ. లేరు. అయిపోయింది ఆయన రాజకీయ జీవితం అని కూడా అన్నారు. అన్న టైంలో తెలుగుదేశం పార్టీ పిలిచి ఆయనకు అవకాశం కల్పిస్తే, ఈ రోజున ఆయన తెలుగుదేశం పార్టీ మీద అనుమానం కలిగేలాగా మాట్లాడటం మొదలుపెట్టేసాడు ఆల్రెడీ. హ్మ్. అంటే ఆయనకు పాత పురుగు తిరిగి తొలిచినట్టుగా అనిపిస్తోంది నాకు. వైసీపీలో ఉండగా అలాగే తొలిచింది. ఇప్పుడు మళ్ళీ తొలిచింది. ఆయన ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఎవరో అడిగారు. అంటే మీడియా అది ప్రెస్ మీట్‌లో ఒక జర్నలిస్ట్ మాట్లాడుతూ, "అయ్యా! మీరు జడ శ్రవణ్ మీద ఏదైనా లీగల్‌గా ప్రొసీడ్ అవుతారా? కంప్లెయింట్ ఇస్తారా?" అని అడిగాడు. అడిగితే, "ఇప్పుడు ఇవ్వను" అన్నాడాయన. "ఎందుకు ఇప్పుడు ఇవ్వరు? ఇచ్చేస్తే పోతుంది కదా!" అంటే, "లేదు లేదు. ఒక వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ హోంమంత్రి కాబోతున్నాడు. ఆయన అయిన తర్వాత ఇస్తాను" అన్నాడు. చాలా సంచలనమైన ప్రకటన. వ్యాఖ్యలవి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గత మనం ఈ 4, 5 రోజుల ప్రసంగాల్లో మనం చూసినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులుగానే ఈ హోంశాఖకి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు అసలు హోమ్ మినిస్టర్‌గా ఉండి ఆమె ఏం చేస్తున్నారు అని అన్నారు. నా దగ్గర హోంమంత్రి సీటు లేదు గాబట్టే, ఆ శాఖ లేదు కాబట్టే మీరందరూ ఎలా పడితే అలాగా ఇదవుతున్నారు అంటున్నారు. అవును. అంటే ఎక్కడో ఆయనకి హోంశాఖ పైన కాస్త కన్నుందేమో అనిపిస్తూ ఉంటుంది. హోంశాఖ నా చేతికొస్తే అనేది మొన్న మాట్లాడిన మాట కాదు. ఇంతకు ముందు గూడా అన్నారు. మాట్లాడాడు. ఇంతకు ముందు గూడా మాట్లాడాడు. అనిత గారి నేను పైన చాలా సీరియస్ అయిన సందర్భం కూడా మనం చూసాం. అనిత గారు అప్పుడు వెళ్లి మాట్లాడారు ఆయనతో. "అయ్యా! ఏమిటి ఈ గొడవ?" అని అడిగారు. హ్మ్. ఆయన కొంత కంట్రోల్ చేసి పంపించేసాడు ఆ రోజున. ఇప్పుడు ఆ మాటలు గూడా లేవు. కాన్షియస్‌గానే ఈయన ఎక్కడి నుంచో సమాచారం ఉందన్నట్టుగా మాట్లాడాడు రఘురామకృష్ణరాజు గారు. హ్మ్. 1 వీక్‌లో కేంద్ర కేబినెట్‌లో మార్పులు జరగబోతున్నాయి. అది అయిపోయిన మరుక్షణం ఇక్కడ గూడా కేబినెట్‌లో మార్పులు జరుగుతాయి. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్‌లో. జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ హోం మంత్రి అయిపోతాడు. అయిపోయిన తర్వాత నేనెళ్లి కంప్లెయింట్ ఇస్తాను. మరి ఈయన దగ్గర ఏమన్నా సమాచారం ఉందేమో తెలీదు. హ్మ్. అలాగే ఎందుకు చంద్రబాబుని టార్గెట్ చేశాడు ప్రెస్ మీట్‌లో అనేది అర్థం కావట్లేదు. ఒకవేళ ఈయనకి ఈ ప్రోగ్రామ్ ఆ బ్రెయిన్‌లో అలా డిజైన్ అయిపోతే ప్రతిరోజు, ప్రతి వారం పెడతాడు. ఈయన డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నాడక్కడ. ఈ డిప్యూటీ స్పీకర్ పదవే చంద్రబాబు నాయుడుకి అచ్చి రాలేదు అంటున్నారు కొంతమంది. ఆ! అంటే గతంలో డిప్యూటీ స్పీకర్‌గా నియమించింది ఈయన కంటే ముందు కేసీఆర్‌ని ఉమ్మడి రాష్ట్రంలో. ఏది 99లో ఆయన గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ ఇచ్చాడు. ఇవ్వటం వలన ఆయన బయటికెళ్ళిపోయి పార్టీ పెట్టి తెలంగాణ సాధించేసి, ముఖ్యమంత్రి అయిపోయి 10 ఏళ్ళు నడిపేసి ఇలా నడిచింది ఆ టైంలో. ఇప్పుడు కూడా సేమ్ డిప్యూటీ స్పీకర్. మధ్యలో డిప్యూటీ స్పీకర్లు లేరు ఆయన రాజ్యంలో. హ్మ్. అంటే 14లో కూడా ఆయన డిప్యూటీ స్పీకర్‌ని పెట్టుకోలేదు. కోడెల శివప్రసాద్ గారి మీదుగానే నడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ డిప్యూటీని పెట్టుకుంటే ఆ డిప్యూటీ తలకాయ నొప్పిగా మారుతున్నాడా? అంటే డిప్యూటీ అనేది ఆయనకు అచ్చి రాలేదా? ఒకవైపు డిప్యూటీ సీఎం గారితోనూ తలనొప్పులొస్తున్నాయి అడపాదడపా. రెండో వైపు డిప్యూటీ స్పీకర్ నుంచి అసలు పర్మనెంట్ తలకాయ నొప్పి మొదలైందిప్పుడు. ఈ డిప్యూటీ గొడవేంటో ఆయన వెరిఫై చేయించుకోవాలి ఒకసారి చంద్రబాబు గారు.
ఏదేమైనా రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం మీద పర్టికులర్‌గా చంద్రబాబు నాయుడు ఆయన జడశ్రవణ్‌తో తనని తిట్టించాడు అని చెప్పడం ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేశాడాయన. అంటే ఇక్కడ 2 రకాలుగా మనం చూసినట్లయితే మేబీ ఇప్పుడు ఈ మంత్రి శాఖలకు సంబంధించి మార్పులు, చేర్పులు జరగబోతున్నాయనేది కూడా ఏపీలో గట్టిగానే వినిపిస్తున్న నేపథ్యంలో, హోంశాఖకు సంబంధించి సాక్షాత్తు ఆహ్, ఉప ముఖ్యమంత్రికే ఆ శాఖ పైన కాస్త ఇబ్బంది ఉన్నప్పుడు మార్చే ప్రయత్నం ఏమన్నా జరగబోతోందా? లేదంటే ఎప్పుడైనా ఆ శాఖ పైన కన్నేసి ఉంచారు కాబట్టి సెటారికల్‌గా మాట్లాడారా? సెటైర్ ఏం కాదండి. సెటైర్ ఏం కాదు. మార్పులు జరిగే అవకాశం ఉందంటారా? లేదు ఆయనకేదన్నా క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయేమో తెలీదు. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు కూడా ఆ రోజుల్లో నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి. 40,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారు. 30,000 మంది ఆడపిల్లలు మాయమయ్యారు. ఇవన్నీ మాట్లాడేవాడాయన. అలా ఆయనకి అలాంటి ఔట్‌సోర్సింగ్ జ్ఞానం ఉన్నట్టుగానే ఈయనకి కూడా ఉందేమో తెలీదు. మరి ఆ జ్ఞానంతో రేపొద్దున ఆయన్ని ఇదేమిటి ఎలా మాట్లాడారు అంటే, ఏదో నాకు ఫలానా నిఘా వర్గం నుంచి రిపోర్ట్ ఉంది అని అదేదో చెప్తాడాయన. హ్మ్. తన్ని తాను జస్టిఫై చేసుకోటానికి. అందుకని ఆయన సమాధానం చెప్పాల్సిన విషయం ఇది. ఆయన్ని అడగాల్సిన సందర్భం కూడా ఉంది. ఏ సోర్స్‌తో మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు? ఈ మధ్య కాలంలో సోర్స్ అనే పదానికి వాల్యూ పెరిగింది పొలిటికల్ ఏరియాలో. నాగేశ్వర్ గారి మీద సోర్స్ అవును. పట్టుకునే దాడి చేశారు వీళ్ళందరూ. సో, ఇప్పుడు ఏ సోర్స్‌తో మీరు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అవుతున్నారు అని చెప్పగలుగుతున్నారు అని చెప్పి ఎందుకు అడగరు ఆయన్ని ఎవరు? ఆయన మీద కూడా కేసులెయ్యాలి కదా! హ్మ్. జన సైనికులు. ఎందుకు పట్టించుకోవటం లేదు? అనేది ప్రశ్న. సో, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్స్‌లో నడుస్తున్నటువంటి చరిత్ర, కూటమి వ్యవహరిస్తున్న తీరు, రఘురామకృష్ణరాజు గారు, ఆయన రోజువారీ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా తలకాయ నొప్పిగా మారేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆ పనిలో ఉన్నాడాయన. ప్రభుత్వానికి తలకాయ నొప్పి క్రియేట్ చేసే పనిలో యాక్టివ్‌గా ఉన్నాడు. ట్రిపుల్ ఆర్ గారికి ఎక్కడో ఉప్పందింది. శాఖ మార్పు జరగబోతుంది అన్న దిశగా మనం ఒక్క సెకను ఆలోచించామనుకోండి. ఎలాంటి మార్పులు జరగబోతున్నాయంటారు? అనిత అదే, గారిని అదే ఎలా తీసేస్తారా? అంటే అనిత గారిని తీసేస్తారనే చెప్పాడాయన. అంటే వేరే శాఖ ఏమన్నా ఇస్తారా? లేతే పక్కన కూర్చోబెడతారా? వేరే శాఖ ఇచ్చే అవకాశం లేదు. ఒకవైపేమో ఆయన కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్ అనేది వినిపిస్తోంది. అది కూడా ప్రస్తావించాడాయన. ఆ! అంటే కేంద్ర కేబినెట్‌లో వారంలో మార్పులు జరగబోతున్నాయి. అది అవగానే ఇక్కడ జరుగుతుంది అని చెప్పాడు. అసలు పవన్ కళ్యాణే కేంద్ర కేబినెట్‌లోకి వెళ్ళబోతున్నాడు అని ఒక స్పెక్యులేషన్ ఉంది బయట. మరి దాని గురించి ఏం చెప్తాడో ఆయనే మాట్లాడాలి. ఆయన ఢిల్లీ వెళ్తాడా? లేకపోతే అమరావతిలోనే ఉండి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలతో పాటు హోంశాఖ స్వీకరిస్తాడా? ఈయనకున్న సోర్స్ ఏంటనేది చెప్పాలి. డిమాండ్ చేయాలి. ఓకే. ఆ డిమాండ్ చేసి రోడ్డు మీద కూర్చోబెడితే తప్ప ఆయన విషయాలు చెప్పేలా 1 వీక్‌లో కనిపించడం లేదు. అయిపోతది, తెలిసిపోతది అంటున్నారు కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. అంతే. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ.